ఈ అమ్మాయి సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచించి చెప్పు. ప్రేమించి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చావు కదా జగదీష్. మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏం చెప్పాలండి ఇక నేను? అలా కాదు, ఈ అమ్మాయి పరిస్థితి నీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్టా రాంగా? ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇక్కడ అసాసినేట్ చేయొద్దు. మనస్సాక్షి మీద చెయ్యేసుకుని నీ ప్రేమించినటువంటి ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్టా రాంగా? నాకు తెలిసి ఈ మధ్య కరెక్టా రాంగా? ఈ మధ్య రాంగ్ అయిందండి. ఏం చూసావు కాబట్టి రాంగ్ అయింది? లేకపోతే ఇలా మనిషి లేకపోయినా బయట కూర్చోవడం, బచ్చాన్లో పడుకోవడం, లేకపోతే కూర్చోవడం అయితే నువ్వు ఏమీ చూడలేదు. నువ్వు ఒక కథ అల్లుతున్నావు. ఎప్పుడైతే కనుక ఈ మహాపతివ్రత ఎవరైతే కనుక నువ్వు పెళ్లి చేసుకుని ఇప్పుడు గర్భవతి చేసావో ఆ మనిషి రుచి మరిగిన తర్వాత ఈవిడ దెయ్యంలా కనిపిస్తుంది. నీలో ఉండేటటువంటి 0.5% మానవత్వం కూడా చచ్చిపోయింది. మానవత్వం వచ్చిందని చెప్పండి. ఏం మానవత్వం వచ్చింది? ఏం మానవత్వం వచ్చిందని చెప్పండి. ఈ రోజు చచ్చిపోయి బతికాను అనుకుని చెప్పండి. గాడిద గుడ్డు. ఆ అమ్మాయి గర్భవతి అయ్యిందంటే కనుక పుట్టబోయేటటువంటి వాడు దురదృష్టవంతుడు అని చెప్పి నేను చెప్తున్నాను. అది నీకు అర్థం కావట్లేదు నా భాష. ఏ రకం సార్? ఏ విధంగా చెప్తాను విను, కాసేపు కూర్చో. మేడం, ఇప్పుడు హారిక ఒకటమ్మా, నిజంగా ఒక గంటన్నర పాటు భరించలేనటువంటి ఈ వ్యక్తి మా పక్కన కూర్చున్నాడు. నేను సైకియాట్రిస్ట్ని. ఉదయం నుంచి సాయంకాలం వరకు అతి భయంకరమైనటువంటి మనస్తత్వాలు మనుషుల్ని చూస్తాను. అయినా కానీ మాకు నేర్పించినటువంటి థియరీ ఏంటంటే ఏ కేసును ఆ కేసును అక్కడికి వదిలేసి నెక్స్ట్ కేసులోకి షిఫ్ట్ అయిపోరా అని చెప్పి. ఈ కేసును చూసిన తర్వాత 10 రోజుల వరకు నేనే తేరుకోలేను. అలాంటి కేసు ఇది. ఇలాంటి కేసుతో నువ్వు 3 సంవత్సరాలు లవ్ స్టోరీ, 9 సంవత్సరాలు పెళ్లి ప్రయాణం చేసావంటే కనుక నీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఎవరికంటే కనుక హారిక. దేని గురించి అంటే కనుక ఆ అమ్మాయికి ఉన్న ఓర్పు, ఓపిక, సహనానికి నీకే ఇచ్చేసారు. సో ఈరోజు ఈ మనిషి అసలు ఏంటి తన ప్రాబ్లం అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. ఇవన్నీ కూడా వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలు, పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. జబ్బు అయితే పర్లేదమ్మా. జబ్బు అయితే కనుక చాలా మంది ఏమంటే మా మొగుడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది ట్రీట్మెంట్ చేయండి అంటే కనుక నేను చెప్తా, అమ్మ జబ్బు అయితే నేను ట్రీట్ చేస్తానమ్మా. వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పర్సనాలిటీ డిసార్డర్స్ అని అంటూ ఉంటారు. యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటే క్రైమ్స్ చేస్తూ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెంట్ పర్సనాలిటీస్ అంటారు. వెచ్చలవిడిగా ఎలా కావాలంటే అలా బతికేస్తూ ఉంటారు. హైపోమానిక్ పర్సనాలిటీస్ అంటారు. అంటే నేనే రాజు నేనే దేవుడు అనుకునేటటువంటి వీడు వాడే హైపోమానిక్ పర్సనాలిటీస్. వీళ్ళు వెనక మందు చూడరు. నేనే గొప్పవాడిని అంటారు, నేను కింగ్ అంటారు. ఆడపిల్లలు లైన్లో ఉన్నారంటారు. భార్యలు అంటే లెక్కలేని తర్వాత ఎక్కడ సింపతి ఉండదు, సానుభూతి ఉండదు, కనికరం ఉండదు. ఇంకా నువ్వు అదృష్టవంతురాలు ఏంటంటే ఏ మహాతల్లి అయితే డాక్టర్ గారు నువ్వు ప్రెగ్నెంట్ కావు అని చెప్పిందో ఆవిడకి చేతులు ఎత్తి దండం పెట్టాలి ఈరోజు నువ్వు గర్భవతి కాకపోవటానికి. దురదృష్టవంతురాలు ఎవరు? ఆ మహాతల్లి. సంవత్సరం పరిచయంలోనే గర్భవతి అయ్యి అక్కడ సంతోషంగా చంకలు గుద్దుకుంటుంది చూడు, ఆవిడ రేపు సీన్ సితార్ అవుతుంది రానున్న రోజులు. సో ఇక్కడ కావాల్సింది, నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎస్ నువ్వు ఇంత ఓపికగా సహనం ఉంటావు అనేటటువంటిది చాలా గ్రేట్. బి ఏంటంటే కనుక నీ వెనకతలు ఉండేటటువంటి వీక్నెస్ ఈ రోజు కూడా ఇతనితోనే ఎందుకు కంటిన్యూ అవుతున్నావు అంటే కనుక అక్కడ తలుపులు వేస్తారు మీ వాళ్ళు. లేదంటే ఒక్క సెకండ్ కూడా ఈ మనిషితో ఉంటావా? లేదమ్మా, నీతో పాటు తల్లిదండ్రులుగా మేము ఉన్నాము, నువ్వు ప్రేమించి తెలివి తక్కువగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినా కూడా కూతురే అమ్మ అని చెప్పి తలుపులు తీసుంటే కనుక వీడు మొహం మీద తూ అని ఉమ్మేసి ఎడంకాలు చెప్తూ ఒక 2 పీకి మీ ఇంటికి వెళ్ళిపోయి ఉండేదాను కదా. ఇక్కడ వీడికి ప్రేమించినటువంటి వీడికి నీ మీద కనికరం లేదా? పెంచినటువంటి నీ తల్లిదండ్రులకు కనికరం లేదా? వాళ్ళు ఇంతకంటే దుర్మార్గులా అనేటటువంటి బాధ ఈరోజు నాకు కలుస్తుంది. కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక నువ్వు రియలైజ్ అవ్వాలి. ఏంటి రియలైజ్ అవ్వాలి అంటే కనుక మారుతే అనేటటువంటి అంశంతో ఇక్కడికి వచ్చావు. వెంటనే నేను నిన్నేమన్నాను హారిక, ఏం మారితే అమ్మా? ఒక ఇష్యూ అయితే మారచ్చు, 2 ఇష్యూస్ అయితే మారచ్చు. తలా తోక ఏమీ లేనటువంటి ఇటువంటి వ్యవహరించేటటువంటి వ్యక్తికి ఏ సైన్స్ మారుస్తుంది, ఏ కౌన్సిలింగ్ మారుస్తుంది, ఏ లీగల్ సిస్టమ్ మారుస్తుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి ప్రశ్న. సో ఎప్పుడైతే కనుక ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి లోపంగా పరిగణిస్తామో, అంటే ఈ వ్యక్తిత్వపరంలో లోపం ఏంటంటే కనుక హైపోమానిక్ పర్సనాలిటీస్ అంటే కనుక వీళ్ళు ఎప్పుడూ కూడా స్వార్థపూరితంగా, నార్సిస్టిక్ పర్సనాలిటీస్ అంటారు, స్వార్థపూరితంగా వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళ సుఖం ఏంటి, వాళ్ళ సంతోషం ఏంటి అని ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం వీళ్ళు. వాళ్ళు సుఖపెట్టుకోవటం గురించి పక్క వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ మీద నుంచి నడుచుకుని వెళ్ళిపోవటానికి, వాళ్ళు చావైనా కూడా వాళ్ళని చంపేయటానికైనా కూడా వెనకాడరు. వాళ్ళ జీవితం ఏమైనా కూడా వాళ్ళకి పట్టింపు ఉండదు. ఈరోజు ఏమంటున్నాడు అంటే కనుక నీకు పిల్లలు పుట్టక నీకు డాక్టర్ గారు పిల్లలు పుట్టేదానికి అవకాశం లేదు అన్నారు కాబట్టి నువ్వు వేరే మగాళ్ళతో వెళ్ళిపోతున్నావు అంట. అసలు ఏమన్నా ఈ ఈక్వేషన్ కలిసిందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతనికి ఉండేటటువంటి ఇంకో బలం ఏంటో తెలుసా? ఈ మాటకారితనం ఉంది చూడండి. ఆ పిచ్చి అమ్మాయి ఎవరైతే ఉందో ఈ మాటకారితనంలోనే పడింది. అంటే ప్లే ఆఫ్ వర్డ్స్ అంటూ ఉంటారు. ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ మాటలు వాడటం.
ఆ మాటల యొక్క స్పీడ్లో ఏంటంటే కనుక దొంగను దొర చేస్తాడు, దొరను దొంగ చేస్తాడు. ఇతను ఏమన్నా చేయగలడు. అటువంటి మ్యానిపులేటివ్ పర్సన్తో ఈరోజు నీ వ్యక్తిత్వాన్ని అసాసినేట్ చేసుకుంటూ ఇదే జీవితం అతన్ని మార్చండి అని చెప్పి ఇక్కడి వరకు వచ్చావంటే కనుక ఓకే, అందరు ఆడవాళ్ళలాగా నువ్వు వచ్చావు, కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే ఫ్రమ్ ఏ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఏ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలాంటి వ్యక్తుల్ని మార్చడం అనేటటువంటి అసాధ్యం. ఎందుకు అంటే కనుక 3 కారణాలు. ఒకటి, అతను ఓవర్ కాన్ఫిడెన్స్. ఎంత మనం మాట్లాడినా కూడా అతను సమర్థించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. 2, నీ మీద ఎటువంటి కనికరం, మానవత్వం అనేటటువంటి 0.5% కూడా. నేను పదే అడుగుతున్నాను, ఆ అమ్మాయిని ఏం చేస్తావు, దాంతో పోతే పో, ఆ అమ్మాయిని ఏం చేస్తావు అనేది. 2, 3వ అంశం ఏంటో తెలుసా, ఇతనికి ప్రధానమైనటువంటి అంశం, నిన్ను వ్యక్తిత్వ పరంగా నిన్ను అసాసినేట్ చేసేస్తాడు. నిన్ను వాళ్ళతో రంకు కడతాడు, వీళ్ళతో రంకు కడతాడు, వీళ్ళతో కడతాడు. ఫైనల్గా ఏంటంటే నువ్వేమనుకుంటావంటే కనుక వీడి నుంచి పారిపోవాలా, లేదంటే వీడు నా వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రతి అంశాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండేది. దాన్ని ఏమంటాం మనం, బ్యాటర్డ్ సిండ్రోమ్ అంటాం. చాలామంది ఆడవాళ్ళని మగవాళ్ళు వేలెత్తి చూపెట్టినా కూడా అదే కుంపట్లో కూర్చోటానికి కొంత ఆడవాళ్ళు ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు డైలమాలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. తప్పు వాడిదా నాదా, వీడు పదే నా వైపు వేలెత్తి చూపెడుతున్నాడు, బహుశా నేను మగవాళ్ళ వైపు తప్పుగా చూసానేమో, వాడితో నేను మాట్లాడకుండా ఉండవలసిందేమో, ఆ రోజు గంట లేటుగా రాకుండా ఉండవలసిందే అని చెప్పి మిమ్మల్ని లేనటువంటి మీ తప్పుల్ని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నువ్వు ఆ ఫేస్లోకి వెళ్ళిపోతున్నావు. సో ఈ 3 ప్రధానమైనటువంటి కారణాల వల్ల ఈరోజు నాకు చాలా బాధగా ఉన్నా, నాకు ఇష్టం లేకపోయినా నీ భవిష్యత్తు బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మనిషి మారడు, ఇతనికి కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వలేరు అనేటటువంటిది నేను చెప్తున్నా. లీగల్గా అతన్ని పనిష్ చేసేటటువంటి మార్గాలు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మేడం అది చెప్తారు, లాయర్ మేడం చెప్తారు. బహుశా అటువంటి లీగల్ దెబ్బ అతని మీద పడితే కనుక ఏమైనా మార్పు వస్తే కనుక అప్పుడు నీకు నచ్చితే కనుక అప్పుడు కంటిన్యూ అవ్వాలి, లేదంటే మెడికల్గా ఈ మనిషి మారడు. థ్యాంక్ యూ సార్. రమ్య మేడం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం, ఈ ఎపిసోడ్ మాట్లాడాలంటే నాకు కాస్త నవ్వే వస్తుంది అనుకోవాలి. జగదీష్ గారు మీతో మాట్లాడినా? పర్లేదు, చెప్పండి. మీ ఇంట్లో బీరువా ఉందా? ఉంటుంది కదండి. దాంట్లో జగదీష్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉందంటగా, బుక్ ఉందా? పుస్తకం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు, ఇండియా రాజ్యాంగం గురించో ఇండియన్ చట్టాల గురించో కాదు నేను అడుగుతున్నది. మీరే ఒక చట్టం బుక్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారంట. మైండ్లో పెట్టుకున్నాను నేను. పెట్టుకోలేదా? మైండ్లోనే పెట్టుకున్నానండి, నా మైండ్లో ఉంది. మైండ్లో పెట్టుకున్నారా? నా మైండ్లోనే ఉంది. ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఈ అమ్మాయి ఎలా పట్టి ఏమో అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ కాన్స్టిట్యూట్ లో ఏమన్నాయో చెప్పరా? మనిషి చెప్తాను. ఏం చదువు మేము మాట్లాడగా, నేను మాట్లాడతాను. దాని నుంచి అరిసావు జాలదా? మనిషి దగ్గర నుంచి మొదలు పెట్టాడు, అది ఎప్పటికవుతుంది. ఇక్కడ మా దగ్గర మూర్ఖులు చాలా మంది వస్తారు, మేము కూడా చాలా మందిని చూసాం. అరే భయ్, నీకు అవార్డు ఇవ్వాలి, అందులో నువ్వే నెంబర్ 1. ఎందుకో తెలుసా, నువ్వు పెద్ద కాన్స్టిట్యూషన్ బుక్ రాసేసుకొని అవునండి నా బ్రెయిన్లో ఉంది అని చెప్తున్నావు, దీనికి మళ్ళీ నువ్వు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నావు. నాకు ముందే అబ్బా నేను కరెక్టేనేమో అని. పెచ్చా, నీ కాన్స్టిట్యూషన్లో ఉన్న 3 పాయింట్లు ఏంటో తెలుసా, నువ్వు మాకు చెప్పావు కొత్తగా. మేము ఇప్పుడు ఎత్తుక్కోండి ఏంటి జగదీష్ కాన్స్టిట్యూషన్ బుక్లో ఉన్నవి. 1, డైవర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆవిడకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారు కాబట్టి పిల్లలు పుట్టిన వాళ్ళకి వేరే పెళ్లి చేసేసుకునే రైట్స్ ఉన్నాయి. నువ్వే రాసేసుకున్నావు, అది నీ బ్రెయిన్లో తప్ప ఆ చట్టం లీగల్గా వ్యాలిడ్ కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.